పురాణాల్లో శివుడు గురించి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయండి. కానీ ఈరోజైతే మనం శివుణ్ణి ఆలాహలం ఎలా మింగారు, ఆ ప్లేస్ ఎక్కడుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మా పూర్వకాలంలోనండి పురాణాల ప్రకారం దేవతలు అసురులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చిలికినప్పుడు ఆ సముద్రం నుండి మనకైతే చాలా భయంకరమైన విషం అయితే వస్తుందండి. ఆ విషాన్ని భూమి మీద ఉండడం వల్ల చాలా ప్రపంచం అనేది వినాశనం అయిపోతుంది. అప్పుడు దేవతలందరూ శివుణ్ణి ఆశ్రయిస్తారండి. ఇంకా శివుడు ప్రత్యక్షమయ్యి ఆ అలాహలాన్ని తన చేతిలో తీసుకుని కడుపులోనికి మింగాలని చూస్తారండి. అప్పుడు పార్వతీదేవి అనే అమ్మవారు వచ్చి మనకి ఆ శివుణ్ణి ఆలాహలం మొత్తం మింగకుండా ఇక్కడ చెయ్యడ్డు పెడుతుంది. అక్కడ విషం అనేది ఆగిపోతుందండి. ఆ ఒక్క క్షణం విషం తాగినప్పుడు శివునికి కొంచెం కళ్ళు తిరిగినట్టు మైకంలాగా వస్తుందండి. ఆ ప్లేస్ అయితే మన భారతదేశంలోనే ఉంది. శివుడు రూపంలో ఎక్కడైనా మనకి శిల రూపం కనిపిస్తుంది కండి. శివుని రూపంలో అమ్మవారి ఒళ్ళో పడుకున్న రూపం తిరుపతి నుండి 65 కిలోమీటర్లో నాగులాపురం అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. మీరు తప్పకుండా వెళ్ళి మన పిల్లలకి ఈ పురాణ కథలను అనేది మీరు తప్పకుండా చూపించండి. అలానే ఈ కథ ద్వారా శివుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఈ విషం తీసుకోవడం వల్ల శివునికి ఏమైనా పర్లేదు, కానీ ప్రపంచాన్ని నాశనం అవ్వకూడదు, తన భక్తులు కష్టాలు పడకూడదు అనే స్టోరీ అయితే తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్